సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. వాజీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిరోజు పొలిటికల్ అప్డేట్స్ మీ ముందు ఉంచేందుకు వాజీ ఛానల్ 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నూతనంగా ప్రారంభించిన సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జిల్లాలోని విజయనగరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత ఈరోజు తన ప్రచారాన్ని మరింత జోరు పెంచారు. ఇందులో భాగంగా భారీ బైక్ ర్యాలీతో కోట జంక్షన్తో పాటు పట్టణంలోని పలు ప్రముఖ కూడళ్లను కవర్ చేస్తూ ఈరోజు తన ఎన్నికల ప్రచారం చేశారు. గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి తనను గెలిపించాలని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే విజయనగరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పి ఈరోజు ఆవిడ ప్రచారంలోని ప్రజలను కోరుతూ ఒక భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక రెండవది చూస్తే వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా పలు వార్డుల నుంచి, పలు పల్లెల నుంచి తెలుగుదేశం పార్టీలోకి వైకాపా నుంచి పలువురు చేరుకున్నారు. వీరందరికీ పార్టీ ఇన్ఛార్జ్ అతిథి విజయలక్ష్మీరాజు తన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. ఇక మూడో విషయానికి వస్తే కోలగట్ల వీరభద్రస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ప్రచారం కూడా మరింత జోరుగా సాగింది. ఈరోజు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ పట్టణాన్ని ఇంతవరకు సమస్యలు లేకుండా తీర్చిదిద్దాము, మారుమూల ప్రాంతాలకు కూడా సీసీ రోడ్లు వేసాము, ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఇచ్చాము, ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఇటువంటి వ్యక్తిని మరొక్కసారి అవకాశం ఇస్తే 100% సమస్యలు లేని విజయనగరం పట్టణాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఆయన నినాదంతో ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇక రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 3 జిల్లాలని 6 జిల్లాలు చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే అంటూ ఇచ్చాపురంలో జరిగిన ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఏమంటే పేదవాడి వద్దకు పరిపాలన తీసుకొచ్చింది మీ బిడ్డే అని చెప్పి 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రలో విశాఖను కూడా పరిపాలన రాజధానిగా చేస్తారని చెప్పి రానున్న ఎన్నికల్లో విజయం అనంతరం జూన్ 4న విశాఖలోనే మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తారని ఇంత ధైర్యంగా చెప్తున్నారని చెప్పి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా శ్రీకాకుళంలోనూ కూడా చాలా ఖర్చు చేసి అభివృద్ధి చేశామని చెప్పి ప్రధానంగా ఉద్దానం బాధితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. ఇలాగే కొత్తగా ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. మళ్ళీ మీ బిడ్డ జగన్లోకి వస్తే అభివృద్ధి ఏమిటో పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో చేసి చూపిస్తారని చెప్పడం జరిగింది. అయితే మరోవైపు యువగలం పేరుతో నారా లోకేష్ ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలోని యువగలం విద్యార్థులతో ఏర్పాటు చేశారు. అయితే ఇందులో భాగంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. అదేవిధంగా దీనికి ముందుగా జగన్ ఎప్పుడు మీ బిడ్డ అంటూ ఉంటాడమ్మా, మీరు నమ్మి మోసపోవద్దు, మీ బిడ్డ అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ఇటువంటి యాక్ట్లను తీసుకొచ్చి పొరపాటును మళ్ళీ గెలిస్తే నేను మీ బిడ్డనే అన్నాను కదా, మీ ఆస్తి నాదే అని చెప్పి కాజేస్తాడు, ప్రజలు ఎవరో నమ్మవద్దు. ప్రధానంగా జగన్ పాలనలో మోసపోయింది యువత, నిరుద్యోగులు అని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పి జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారని చెప్పి మెగా డిఎస్సి ఇస్తారని చెప్పి దగా చేశారని చెప్పి ఇలాగ నిలువున యువతని విద్యార్థుల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని చెప్పి ఆయన ఈరోజు యువతకి పిలుపునిచ్చారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సి మీదే అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఉద్యోగాలు వచ్చిందాక ఇస్తామని చెప్పి ఆయన యువతతో
ఇంటరాక్షన్ అయిన నేపథ్యం. ఇక మూడో విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు పొంగనూరు పెద్దిరెడ్డి నియోజకవర్గమైన పొంగనూరులో ఆయన ఈరోజు ప్రజాగణంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెద్దిరెడ్డి ఓడిపోతేనే పొంగనూరుకి స్వతంత్రం వస్తుంది, చిత్తూరు జిల్లాలకు స్వతంత్రం వస్తుంది. పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి అనేక అరాచకాలు, ల్యాండ్ మ్యాన్ శాన్ మాఫియాలు చేస్తున్న ఇటువంటి వ్యక్తిని ప్రజలు మళ్ళీ ప్రజా కోర్టులో శిక్షించాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా కూటమి అధికారంలోకి వస్తే పొంగనూరును దత్తత తీసుకుని అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తారని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అలాగే టీడీపీ నేతలపైన తనపైన పెట్టిన కేసులు నేటికి మరవనని చెప్పేసి వీళ్ళందరికీ రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే సమయం దగ్గర పడుతుందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి ఎలా ఉంది, కూటమి మేనిఫెస్టో ఎలా ఉంది, బాబు సూపర్ సిక్స్ ప్రజల్లోకి ఎలా వెళ్ళాయి, రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఏ మేర ఉన్నాయి, ఇటువంటి అంశాలు మనతో మాట్లాడేందుకు ఈరోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. విరామం అనంతరం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. అయితే ఈరోజు మనతో తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, పేరులో ఉన్న చల్లదనం, మాటల్లో ఉన్న వేడిదనం కలిపి కావలి గ్రీష్మ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా కూటమి విజయావకాశాలు ఏమేలా ఉన్నాయి, ఇటువంటి అంశాలను తెలుసుకునే ముందు ఒకసారి పరిచయం చేసుకున్నామా. నమస్కారం అమ్మా. మనం ఇప్పుడు ప్రజెంట్ బ్రీఫ్గా కావలి గ్రీష్మ గారు అంటే బ్రీఫ్గా ప్రేక్షకుల కోసం. కావలి గ్రీష్మ అంటే మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి గారి కూతురని పెద్దవాళ్ళకి తెలుస్తుంది. TV5 కానీ న్యూస్ డిబేట్స్ చూస్తున్న వాళ్ళకి ఒక మంచి డిస్కషన్ చేసే పొలిటికల్ లీడర్ లాగా మంచి పేరు తెచ్చుకున్నాను టీవీ డిస్కషన్స్ కానీ. తర్వాత రాజాం నియోజకవర్గంలోని 2016 నుంచి గ్రౌండ్ వర్క్ చేయటం, రాజాం నియోజకవర్గం ప్రజల్లోని అలా తెలిసింది. అయితే కొంచెం ఈ శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్, విజయనగరం బ్యాక్గ్రౌండ్, విశాఖపట్నం వాళ్ళు కాకుండా మిగతా స్టేట్ వాళ్ళకి ఎలా తెలిసింది అని అంటే లాస్ట్ ఇయర్ మహానాడు స్పీచ్ వల్ల కొంచెం మన వాళ్ళ తెలుగుదేశం పార్టీలోని పాపులర్ అయ్యాను. వేరే వాళ్ళకి ట్రోలింగ్కి ఇచ్చే అవకాశం జరిగింది. కావలి గ్రీష్మ అంటే తొడగొట్టిన అమ్మాయిలాగా పాపులర్ అయ్యాను. తెలుగు అమ్మాయి తొడగొట్టింది. చాలామంది నా దగ్గరికి తర్వాత ఆడవాళ్ళ మహిళలు కానివ్వండి, యూత్ గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానీ అందరూ నా దగ్గరికి వచ్చి అక్క అసలు చాలా చాలా బ్రేవ్గా మీరు చేశారు అక్క, చాలా బాగుంది అని అన్నారు. అప్పుడు కొంచెం అది ఎమోషనల్గా వెళ్ళిన స్పీచ్. అది నేనేమే ఆ మొమెంట్ నేను ప్రిపేర్ అయింది కాదు, లేకపోతే చేసింది కాదు, కానీ అది అంత పాజిటివ్గా అప్పుడున్న పరిస్థితుల్లోని తీసుకొని నన్ను అంతగా ఆదరించారు అని అంటే వాళ్ళు నాతో కనెక్ట్ అయ్యారు. ప్రజలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మహిళలు ఎస్పెషలీ యూత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎందుకు కనెక్ట్ అయ్యారంటే వాళ్ళ వాయిస్ నేను అయ్యాను అనుకొని బాగా కనెక్ట్ అయ్యి ఆ తర్వాత నన్ను చాలామంది రీచ్ అయ్యి మేము కనెక్ట్ అయ్యామక్క అని వాళ్ళ ఇష్యూస్ చెప్పడం స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయరే 2023 ఆగస్ట్లోని నాకు బాబు పుట్టాడు. అందుకే నేను 23 లాస్ట్ ఇయర్ కొంచెం గ్యాప్ తీసుకున్నాను. నౌ ఐఎమ్ బ్యాక్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్. ఇప్పుడు ప్రతిభా భారతి గారు అంటే మంచి గుర్తింపు పొందిన నేత, ప్రశంసలు అందుకున్న స్పీకర్. ఆవిడ ఆ వారసత్వాన్ని ఎలా కొనసాగించుకుంటున్నారు? ఇప్పుడంటే గ్రీష్మ గారు మొదలైపోయారు ఆవిడ? అయ్యో లేదండి, ఆవిడ మన జాతీయ వైస్ ప్రెసిడెంట్ పార్టీలోని. షీ హ్యాస్ హర్ ఓన్ పోస్ట్. ఆవిడకి ఆవిడ పోస్ట్ ఆవిడది, నా పోస్ట్ నాది. కాకపోతే ఆవిడ వచ్చిన టైంలోని రాజకీయాలు డిఫరెంట్, పరిస్థితులు డిఫరెంట్, ప్రత్యర్థులు డిఫరెంట్. రూలింగ్లో వీళ్ళుంటే అపోజిషన్ డిఫరెంట్గా ఉండేది, వీళ్ళు అపోజిషన్లో ఉంటే రూలింగ్ డిఫరెంట్గా ఉండేది. అలా చాలా ఒకరి మీద ఒకరికి మర్యాద ఉండేది. ఒక పార్టీ మీద ఒకరికి పాలసీస్ మీద ఫైట్ చేసేవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ మీద ఫైట్ చేసేవాళ్ళు,
అంతే తప్పితే ఒకరి మీద ఒకరు పర్సనల్గా అటాక్ చేయటం కానీ ఈ సోషల్ మీడియా కానీ ఇలాంటివి ఏవి లేకపోవడంతో వాళ్ళు చాలా నిజాయితీగా నీతివంతమైన రాజకీయాలు చేసిన ఎరా అది. లాస్ట్ 10 years నుంచి ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుల్ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి పొలిటికల్ పీపుల్ తాలూకా పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేసి వాళ్ళని ఎంతగా అంటే ఉమెన్ని ఎంతగా నీచమైన పోస్టులు మార్ఫింగ్లు చేయడం స్టార్ట్ చేశారో, ఈ నీచ వికృత సంస్కృతి ఐపాక్ ఎక్కడి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో రాజకీయాలు అనేవి రాష్ట్రంలోని ఒక డిఫరెంట్ కోణంలోకి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ టైంలో ఏంటి అని అంటే రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మేము వస్తాం, ముందుకు వస్తాం, చేస్తాం అనడానికి మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు, రావటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటి అని అంటే భయపెట్టేద్దాం, వీళ్ళని భయపెట్టేస్తే వీళ్ళని ఈ పోస్టులు స్టేజ్లోనే ఆపేసామనుకోండి ఇంకా వీళ్ళకేం ఫ్యూచర్ ఉండదు అన్న టైప్లోని అదేంటంటారు క్రూరమైన మృగాల్లాగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళు అర్థం చేసుకునే విషయం ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు, అది మా అమ్మగారు కానివ్వండి, లేకపోతే నేను కానివ్వండి, అనిత గారు కానివ్వండి, లేకపోతే గౌతు శిరీష గారు కానివ్వండి, సంధ్య గారు, మా పంచమర్తి అనురాధ గారు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ ద ఫీమేల్ లీడర్స్ ఎవరినైతే టార్గెట్ చేశారో, ఎంత టార్గెట్ చేసి మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టారో మేము గట్టిపడ్డామే తప్పితే మాలోని కసి పని చేయాలి, తెలుగుదేశం పార్టీ మాకు ఇచ్చిన అవకాశం వల్ల ప్రజలకు ఇంకా బాగా సేవ చేయాలని మాలో కసి పెరిగిందే తప్పితే మాలోని అధైర్య పడిపోయిన వాళ్ళు కానీ ఇదంతా ఏం జరగలేదండి. సో మా పాలిటిక్స్ వాజ్ డిఫరెంట్, అప్పుడు డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. కానీ ఆడపిల్లలకి ఇప్పుడు మేము ధైర్యంగా ఉన్నామని అంటే వాళ్ళు ఇంకా చాలామంది యూత్ లీడర్స్ వస్తారు ముందుకి. ఇంకా కాలేజెస్ నుంచి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు పాలిటిక్స్ మాకు వద్దు అనే వాళ్ళకన్నా ఎక్కువ అయ్యారు, ఇప్పుడు మాకు కావాలి అనే వాళ్ళే ఎక్కువ అయ్యారు. మా విజయవాడ పార్టీ ఆఫీస్ కేంద్రంగా మీరు చాలా సేవలు అందించారు. అవునండి. దానికి తగిన గుర్తింపు లభించిందంటారా పార్టీ పరంగా? అవునండి. నేను అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నాను. 2019 ఎలక్షన్స్ కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి కమ్యూనికేషన్స్ టీంలోని ఎలక్షన్స్ కన్నా ముందు 4 months పనిచేయటం, అంటే సార్ దగ్గర పనిచేయడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నాలాగా వెరీ యంగ్ పొలిటీషియన్, మీరు అంటే ఒక ఫ్యామిలీ నుంచి వస్తే అది ఒక పెద్ద క్రైటీరియా కాదండి. మా అమ్మగారు ఏమంటారు అని అంటే ఎప్పుడైనా సరే గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయాలని. అందుకే నన్ను కూడా ఇక్కడ రాజాంలోను కూడా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోమని ఆ మున్సిపల్ టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ చేశాను ఫస్ట్. అలాగే గ్రౌండ్గా మనం అన్ని తెలుసుకోవాలనుకో నేను పార్టీ ఆఫీస్ ఉన్న ప్రజావేదికలో పనిచేసినప్పుడు చిన్న ఇష్యూస్ నుంచి పెద్ద ఇష్యూస్ వరకు ఆయన ఎంత రెస్పెక్టెడ్ పర్సన్ అంటే, 4 మీటింగ్ పెడతారండి, అందరూ ఉంటాం, అన్ని జోనల్స్ నుంచి అన్ని ఏజ్ గ్రూప్స్లో అందరి దగ్గర ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటారు. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఆ ఇన్పుట్స్లో నుంచి బెస్ట్ డెసిషన్ ఆయన తీసుకుంటారు. ఇప్పుడు నేను ఇప్పుడే 4 నెలలు అయిందొచ్చో, లేకపోతే సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను, లేకపోతే ఒక ఆయన 40 సంవత్సరాల నుంచి చేయొచ్చు, లేకపోతే ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అలా చాలామంది ఉంటారు ఆ గ్రూప్లోని. అందరి దగ్గర నుంచి ప్రతి ఒక్క సజెషన్ తీసుకుంటారండి. నాకు చెప్పండి, అసలు ఈ దేశంలోని అంత ఇంపార్టెన్స్, ప్రతి ఒక్కల ఒపీనియన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే లీడర్ నేను ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక యూనివర్సిటీ డీన్ లాగా ఆయన దగ్గర పనిచేస్తే మీరు నాట్ జస్ట్ పాలిటిక్స్, నేను అదే చెప్తాను, రాజకీయాలనే కాకుండా నిజ జీవితంలోని కూడా మార్పులు చేర్పులు చేసుకొని చాలా డిసిప్లిన్గా మనం ఒక లైఫ్ లీడ్ చేయొచ్చు. మనం ఏ పర్పస్ తోటైతే పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నామో 100% సర్వ్ చేయొచ్చు. ఇది జరగలేదు, అది జరగలేదు, కృంగిపోకుండా ఇలాగా కృంగి బాధపడిపోయి ఇదంతా జరగకుండా చాలా తొందరగా మనం బాధలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రజల్లోకి సేవ చేయాలనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్న చాలా ఎన్నో సిద్ధాంతాల్లోనే ఒక సిద్ధాంతం, ఒక ప్రిన్సిపల్, వెరీ గుడ్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, మనం పడుతుంటాం, లేస్తుంటాం, ఎన్నో జరుగుతుంటాయి, కానీ బై ద ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రజల సేవ చేయటమే మనకు అట్మోస్ట్ గోల్. అదే గోల్. ఆ గోల్లోని ఒడిదొడుకులు అనేవి చాలా ఉంటాయి జీవితాల్లో, నాకు రాజకీయాల్లోనైతే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి అండదండా ఉండి మీరు ఆయన ఏ ఇష్యూ వచ్చినా సరే, నేను ఈ రోజుకి కూడా
నేను వర్క్ చేసినప్పుడు లోకేష్ అన్న టీంలో చేసేదాన్ని, సార్ టీంలో చేసేదాన్ని. అప్పుడు చేసినప్పుడు నాకు చాలా మంది అనేటోళ్ళు సార్ అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇది అది అని అనుకోని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కదా. నేను అదే అంటాను, వెళ్ళి 2 నిమిషాలు కూడా వెయిట్ చేసేదాన్ని కాదండి. సార్ వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి నేను ఫైట్ చేస్తున్న ఇష్యూ గురించి వెంటనే డిస్కస్ చేసేవారు. లోకేష్ అన్న ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఈ ఇష్యూ అవుతుందన్న, ఇక్కడ ఈ ఇష్యూ అవుతుంది, మనం ఎలా చేద్దాం ఏంటి అని అంటే బెస్ట్ సొల్యూషన్ ఇస్తారు. ఇంత అప్రోచబుల్ లీడర్స్ మన చుట్టుపక్కల ఉన్నప్పుడు అసలు మనం పరదాలు వేసుకొని ఉండే లీడర్ని నమ్ముకుంటే ఎంత డిఫరెన్స్ చూడండి. మీరు ఎంత అప్రోచబుల్ ప్రతి ఒక్కరికి. నేను ఒక శ్రీకాకుళం నుంచి ఒక 10 మంది స్టూడెంట్స్ని తీసుకొని వీళ్ళకి ఇష్యూ వచ్చింది అన్నానంటే 5 minutesలో ఇంటర్వ్యూ వచ్చారు. అండ్ హీ వాజ్ అ మినిస్టర్ బ్యాక్ దెన్. అప్పుడు ఆయన మినిస్టర్, ఆయన హీ వాజ్ చాలా బిజీగా ఉన్నా కూడా 5 minutesలో ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవి 2 నిమిషాల్లో సాల్వ్ చేసి, చిన్న సమస్యలకి 2 నిమిషాలే టైం పడుతుంది. మనం ఒక ఛానల్ నుంచి పిఏకి వెళ్ళాలి, పిఎస్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఏ ఛానల్ లేకుండా డైరెక్ట్గా మీరు లీడర్స్ దగ్గరికి వెళ్తే లీడర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి 2 నిమిషాల్లోని సాల్వ్ చేయగలిగితే ఈ యాక్సెస్ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. అది మాత్రం గంటాపదంగా చెప్పగలను నేను. చంద్రబాబు నాయుడు గారి టీంలో పనిచేశారు, లోకేష్ గారి టీంలో పనిచేశారు, ప్రతిభా భారతి వారసురాలుగా గుర్తింపు ఉంది. మహానాడు తర్వాత ఒక్కసారిగా మీరు లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇన్ని కేటగిరీ ఉన్నారు. మీరు రాజ్యం టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు. అవునండి, రేసులో ఉన్నారు చివరి వరకు. అయితే ఇప్పుడు ఈ కూటమి ఏర్పడిన తర్వాత చాలా మంది ఆశావాహులు నిరాశ తప్పలేదు. చాలా మంది ఏమేం చేశారో మీరు చూసారా, ఆశావాహులు నిరాశ వాళ్ళు. అయితే మీరు మళ్ళీ తిరిగి ఆ అభ్యర్థి గెలుపుకి ఏ రకంగా కృషి చేస్తున్నారు? మేము ఆల్రెడీ మురళీమోహన్ గారికి మద్దతుగా రాజాంలోని మీటింగ్స్ పెట్టడం జరిగింది. మా వర్గం ఏదైతే ఉందో, ఎప్పుడు కూడా మనం సైలెంట్గా అయిపోతే మన వర్గం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు అందుకే మా వర్గం వాళ్ళకి అందరికీ మనం తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరిని నిలబెడితే వాళ్ళని గెలిపించుకోవడం మన బాధ్యత అనేది నాకు ఆయనకి అనౌన్స్ చేయలేదు, ఇంకా నాకు అనౌన్స్ చేయలేదు. లాస్ట్ నేను 1.5 year నుంచి అదే చెప్తున్నా. అది ప్రయత్నం అనేది అందరం చేస్తాం. ఇదిగోండి నా ప్రొఫైల్ నేను ఇచ్చాను, ఆయన ప్రొఫైల్ ఆయన ఇచ్చారు, ఆయన ప్రొఫైల్ బెటర్గా ఉంది, ఈసారి ఆయనే కంటెస్ట్ చేయాలని డిసైడ్ చేశారు. సార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉంటుంది. అన్ని రకాల, ఇప్పుడు చూడండి ఐవీఆర్ సర్వే కానివ్వండి, లేకపోతే ప్రజల నుంచి వచ్చిన సర్వే కానివ్వండి, నాయకుల దగ్గర నుంచి వచ్చిన సర్వే కానివ్వండి, అన్ని రకాలుగా ఆయనే బెస్ట్ క్యాండిడేట్, కోండ్రు మురళీమోహన్ గారు బెస్ట్ క్యాండిడేట్ అని డిసైడ్ చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. మనకి ఆశ ఉంటుంది, తప్పులేదు. ఎందుకంటే రాజకీయాల్లోని ప్రతి ఒక్కరు ఒక స్టెప్ ఎదగాలని అనుకుంటాం. ఆ స్టెప్ దాన్ని బట్టి ఇంకా ప్రజలకి ఇంకా సేవ బాగా చేయొచ్చు. ప్రతి క్యాండిడేట్కి ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనే రాజకీయాల్లోకి వస్తారు. అది ఎవరైనా కానివ్వండి. వాళ్ళ గోల్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ఎంపీ అవ్వాలి, గ్రౌండ్లో ఉన్నవాళ్ళు. మీకు మిగతా వాళ్ళు నామినేటెడ్ పోస్టులు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు, దట్ ఈస్ ట్రూ. కానీ మనకున్న 175లో నుంచి మనలోని మనకి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం 175కి అయిపోయేటప్పటికి అప్పటికే మనం కంప్రెస్ అయ్యాం. ఈ కంప్రెస్ అయిన దాంట్లోని ఇప్పుడు మహాకూటమి నాయకుల్ని మనం కూడా అకామిడేట్ చేసుకొని మన వాళ్ళకి మనం ఎంత మర్యాద ఇస్తామో వాళ్ళకి అంతే మర్యాద ఇచ్చి వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్తేనే మనం ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్స్లోని అత్యధికమైన మెజారిటీ తోటి ఒక రాక్షసుడిని ఓడించాలి. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ సంఘర్షణలోని నాకు టికెట్ ఇవ్వలేదు, లేకపోతే మా అమ్మకి టికెట్ ఇవ్వలేదు, లేకపోతే మా కజిన్కి ఇవ్వలేదు, ఇంకోటి చేయలేదు, నన్ను ఇలా జరిగింది అని అలిగేసి బాధపడి ఇదంతా చేస్తే ఏమవుతుంది అని అంటే ఇది డిస్టర్బ్ అవుతుంది తప్పితే మన పార్టీకి ఉన్న గోల్ డిస్టర్బ్ అవుతుంది. మనం పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో బ్లైండ్గా ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వడం నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు మమ్మీ. పార్టీ ఒక తల్లి, ఇంకా ఈ పార్టీలో పుట్టాం, ఈ పార్టీలోనే చేస్తాం. సో వేరే మీరు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ అయిన వెంటనే ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు, మా అమ్మగారికి నాకు ఆల్రెడీ కాల్స్ వేరే పార్టీ నుంచి వేరే నాయకులు చాలా రకాలుగా ట్రై చేశారు. వైఎస్ఆర్సీపీలో నుంచి ఇదేంటిది ఆపరేషన్ ఆకర్షణ ఏంటి అని అంటే ఒకటి స్టార్ట్ చేశారంటే నాయకుల్ని తీసుకొని వచ్చిన వాళ్ళకి ఒక డబ్బు, నాయకులు వచ్చిన వాళ్ళకి ఒక డబ్బు అని ఒక ప్యాకేజీలు పెట్టారు. అవన్నీ అయ్యాయిలేండి. నాకు నవ్వొచ్చింది అసలుకి. మా అమ్మ అయితే అసలు మీరు నాకు ఫోన్ చేసినట్టు నా కూతురికి ఫోన్ చేసి తప్పు చేశారు, తను
నేను చెప్పినంత సాఫ్ట్గా చెప్పదు అనుకొని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. సో అమాయకంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చాలామంది నాయకుల్ని చూసుంటారులేండి ఇటు అటు జంపింగ్లు చేసిన వాళ్ళని, అందుకే చాలా ఈజీగా పదవి రాలేదు కాబట్టి వాళ్ళు జంప్ అయిపోతారు వచ్చేస్తారని అని అనుకుంటారు. కానీ ఆ బ్లడ్ కాదండి, ఆ బ్యాచే కాదు. మురళీమోహన్ గారు ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, రాజాం నియోజకవర్గంలోని కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, చాలా స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు ప్రతి మండల్కి. ఇలాంటి నియోజకవర్గంలోని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, అంటే పెద్ద నాయకుల మధ్యలో జరిగే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మనం రాజాం నియోజకవర్గం ఓడిపోతున్నామే. కానీ అసలు 2009, 2014, 2019 ఓడిపోవాల్సిన సీటే కాదు అసలుకి. ఇప్పుడు నియోజకవర్గంలోని కార్యకర్తలు ఖచ్చితంగా తెలుగుదేశానికే మేము ఓటు వేస్తాం అని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత నాయకులు ఒక స్టెప్ దిగాలి. నాయకులు ఒక స్టెప్ దిగి ఎవరు మన సైడ్ ఉన్నారో వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేయాలి, మళ్ళీ మళ్ళీ ఆకర్షితమైన మాటలు చెప్పి ఏదైనా చేసి ఈరోజు కలుపుకోవటానికి బాధగా ఉన్న కొంచెం అడ్జస్ట్మెంట్ అంటూ చెయ్యాలి. ఎక్కడైనా చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఒక కుటుంబంలో నలుగురు ఉంటేనే జిత్తులు పట్టుకొని కొట్టుకుంటాం ఈ రోజుల్లోని. పార్టీ అన్న చిన్న వయసులోనే ఎంత పరిపక్వత చూపిస్తున్నారు, పొలిటికల్ పరిపక్వత. అయితే దీని గురించి మీకు హామీ ఏమైనా లభించిందా? ఎక్కడి నుంచి అంటారు? అధిష్టానం నుంచి కానీ? నాకు ఇదిగోండి సార్, నాకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని ఈ రోజు వరకు నేను సార్ని కానీ లోకేష్ అన్న గారిని అడగలేదు. నేను నా కూతురికి ఇప్పుడు మీరేం చేస్తారు, నా తర్వాత నా కూతురికి కదా మీరు ఇవ్వాలి అని ఈ రోజుకి మా అమ్మగారు అడగలేదు. సార్కి కానివ్వండి, ఇది ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, ఎప్పుడూ అడగలేదు. మేము పని చేస్తున్నాం, మా పనితీరు నచ్చితే, మా పనితీరు నచ్చి ఇంకొక ఇంటర్వ్యూలో మాత్రం నీ వర్క్ నచ్చితే సార్ నీకు సీట్ ఇస్తారు. యూ షుడ్ ప్రూవ్, అంటే నాయకుడికి నీ పని నచ్చేటట్టు నువ్వు పని చేయాలి అనేది మమ్మీ ఎప్పుడు చెప్తుంటారు. నా ఉద్దేశంలోనే ఏంటి అని అంటే, ఈ లాస్ట్ ఇయర్ బికాజ్ నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఒక బేబీని కన్నాను కాబట్టి నాకు ఆ గ్యాప్ రావటం వల్ల గ్రౌండ్లో లేను. ఆ గ్రౌండ్లో లేకపోవటం వల్ల ఆ స్పేస్ వచ్చింది. ఆ స్పేస్లోని మురళీ గారికి ఇంకా వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఆ స్పేస్ ఆయనకి బాగా అనుకూలంగా ఉండింది. నేను ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి నేనేమీ అనుకోలేదు, చెప్పాల్సిన అవసరం కూడా పడలేదు. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై మదర్హుడ్. ఒక తల్లిగా నేను ఆ బాబు నాకు పుట్టిన కొడుకు చిన్న చిన్న ఏవైతే జరుగుతున్నాయో, తెల్లవారు లెగడాలు, మొహాలు చూడి ఇప్పుడే పాగుతున్నాడు, అవన్నీ చూస్తే నాకు చాలా ఆనందంగా. అంటే ఈ బ్రేక్ అంత బాధాకరమైన బ్రేక్ కాదు, చాలా హ్యాపీగా ఆనందకరమైన బ్రేకే ఒక తల్లిగా. యువ నాయకురాలుగా ఇప్పుడు మీ యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వం ఎలా ఉండబోతున్నది? ఆయన ప్రస్తుతానికి మునుపటికి ఇప్పటికీ ఆయనలో మార్పులు ఏమైనా గమనించారా? మీరు చూడండి, ఎప్పుడైనా ఇనుముని గట్టిగా ఫైర్లో పెడితే బాగా స్ట్రాంగ్ అయిపోతుంది, దాన్ని మనం కదపలేం. స్టార్టింగ్లోని లోకేష్ గారి మీద మాట్లాడిన మాటలు, అసెంబ్లీలోని వారి తల్లి గారి మీద మాట్లాడిన మాటలు, అంటే ట్రోల్స్ అని అంటే ఎవడో కనిపించని శత్రువు. మీకు సోషల్ మీడియా అంటే ఎవడో చీకట్లోని ఏదో ఎవడికో ఫ్రస్ట్రేషన్ ఉన్నోడు చేసింది, లేకపోతే ఐపాక్ టీములు చేసినవి. అవి మనకి కనిపించని శత్రువులు ఎవరో క్రియేట్ చేస్తున్నారని అనుకోవచ్చు. ప్రత్యక్షంగా కూడా కొంతమంది వైసీపీ నాయకులు తల్లిగారి గురించి కానీ, ఆయన బాడీ గురించి కానీ, బాడీ షేమింగ్ గారి గురించి కానీ చాలా మాట్లాడకూడదు అన్న లాంగ్వేజ్లో మాట్లాడారు. ఇంకెవరైనా అయ్యుంటే కృంగిపోతారు, బాధపడతారు. కొన్నిసార్లు ఏంటి అని అంటే, నాతో ఎందుకు ఇలా జరుగుతుంది, నేను పుట్టడం ఇంత ఫెంటాస్టిక్ అయిన కుటుంబంలో పుట్టాను, ఇంత పెద్ద తండ్రి, నాకు అంత విజనరీ ఉన్న తండ్రి, అలాంటివన్నీ చాలా ఆలోచించవచ్చు. కానీ ఎవరైతే ఎన్నెన్ని మాటలు అన్నారో, తన బాడీని మార్చుకున్నారు, తన మాటల్ని మార్చుకున్నారు, పీపుల్కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యారు. ప్రజలే నా ధైర్యం. ప్రజలు నాతో ఉన్నంతసేపు నాకు వీళ్ళన్న మాటలు ఏవి పట్టింపు లేదు. నేను రాజకీయాలకు వచ్చింది కేవలం ప్రజల సేవ చేయటానికి అన్న ఎజెండాతో ఉన్న మనిషి లోకేష్ అన్న. నేను ఇప్పటికీ చెప్తాను, ఒక లాస్ట్ అంటే యువగల ముందు లోకేష్ అన్న ఈజ్ అ డిఫరెంట్ పర్సన్, యువగలం తర్వాత ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆయన అడుగడుగున ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించి
ప్రతిదీ ఆయన నోట్ డౌన్ చేసుకొని అసలు ఎంత డేటా ఉందంటే ఆయన దగ్గర ఆయన రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దామా, ఐఎమ్ టాకింగ్ మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని నోట్ డౌన్ చేసుకున్నారు అని అంటే నేను షాక్ అయిపోయాను. అసలుకి ఇంత ప్రిపేర్డ్గా ఉన్నారా అంటే ఎప్పుడు గవర్నమెంట్ వస్తే అసలు ప్రతి ఒక్క చిన్న చిత్తక సమస్య కూడా రెడీగా ఉన్నారు అని అంటే నా అనకూడదు కానీ అన్న ఎన్టీఆర్ గారి కన్నా మంచి పేరు తెచ్చుకుంటారు లోకేష్ అన్న. నాకు ఆ నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. నానాటికి గత 5 సంవత్సరాలు గట్టి చూస్తుంటే అసెంబ్లీలో కానీ బయట కానీ రాజకీయ భాష అనేది దిగజారిపోతుంది. యువ నాయకురాలుగా మీరు దీని పట్ల ఎలాగ ఒక మహిళా నేతగా అంటే ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అన్న అంటే అన్న ఏమంటారు ఆ డే అండ్ ఏజ్లో ఉన్నాం, ఆ రోజుల్లో ఉన్నాం. ఏంటి అని అంటే మనకి గాంధీజీ గారి లాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు కావన్నా ఇవి. ఏంటి అని అంటే ఓ చెంప మీద చూపిస్తే ఈ చెంప మీద కొట్టే లోపల ఆ 2 చెంపలు కొట్టేయాలి, లేకపోతే మనకి దెబ్బ తగిలే రోజులు ఇవి. ఇప్పుడు మనం ఒక భాష నేను చాలాసార్లు నేను మాట్లాడిన భాష కావనివ్వండి, నా మహానాడు స్పీచ్ గురించి కూడా చాలామంది అయ్యో పున్నయ్య గారు మనవరాలు అయ్యుండి ఎందుకు ఇలా మాట్లాడావు, ప్రతిభాభారతి కూతురు అయ్యుండి ఎందుకు ఇలా మాట్లాడావు అని చాలామంది నాతో అన్నారు. కాకపోతే మనతో జరుగుతున్నవి, మన రాష్ట్రంలో జరుగుతున్నవి ఆడవాళ్ళకి భద్రత లేదు, పసిపిల్లలకి భద్రత లేదు, నెలల బేబీస్ని కూడా రేప్ చేసేస్తున్నారు. దిశ చట్టం అన్నారు, అసలు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు, అసలు చట్టమే లేదు, పోలీస్ స్టేషన్లు ఎలా ఉంటాయి. ఇలాంటివన్నీ ఒక మహిళగా నాకు కలిచి వేసేస్తుంటాయి. అది కోపము, ఉక్రోషము, ఆవేశం అన్నీ కలిపి ఆ భాష అలా వస్తుంది. ఎదుటి వాళ్ళు ఎలాగంటే మనల్ని ఇన్స్టిగేట్ చేయడానికి, మనల్ని ఉసిగొల్పడానికి మాట్లాడే భాష అది. మనలోని ఆవేశం అనేది మనకి ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల వస్తున్నవి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు దేనికి వాడుతున్నారు, మేము దేనికి వాడుతున్నాము అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది మాకన్నా ఎక్కువ ప్రజలు గమనించారు. ప్రజలు గమనించి కూడా ఈరోజు మీరు వీధుల్లో చూడండి, మీకు ఎలా ఉండేది అని అంటే ముందు ఒక ఊరికి వెళ్ళాం అనుకోండి, అమ్మ మాకు ఒక బయట ఇవ్వండి, మీరు అసలు మీకు ఈ ప్రస్తుతం ఎలా ఉంది, ఇక్కడ రేషన్ వస్తుందా, పెన్షన్ వస్తుందా, మీ రోడ్లు బాగున్నాయా, ఇది ఆరోగ్యానికి సంబంధించి హెల్త్గా హాస్పిటల్స్ బాగున్నాయా అని అలాగా మీ ఇంట్లో ఒక ఉద్యోగం ఉందా, అట్లా మాట్లాడడానికి మేము ఒక మాట అడగడానికి అడిగేవాళ్ళం. ఇప్పుడు మనం వెళ్ళడం వాళ్ళంతలో వాళ్ళే వచ్చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి అర్థమయ్యే భాషలోని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మేము మాట్లాడడం అని కాదు, జనాలకు కూడా అర్థమైంది ఏంటి అని అంటే వీళ్ళకి కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు వాళ్ళ భాషల్లోనే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రజలే సమాధానం చెప్తున్నారు. అయితే ఇది ఓటు రూపంలోని 13వ తేదీ చెప్తారు, కాకపోతే ఇప్పుడు ఇంకా క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. లాంగ్వేజ్ అనేది అర్థమైన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటుంది కదన్నా, హ్యాపీగా చెప్పేస్తే. మీరు మహానాడులో మీ స్పీచ్కి అంత రెస్పాన్స్ ఎందుకు వచ్చింది నేను అనుకుంటానంటే అప్పటి వరకు తెలుగుదేశం నుంచి ఆ స్థాయి కౌంటర్ ఎవరు ఇవ్వలేదు. అంటే అప్పటికే కొడాలి నాని లాంటి వాళ్ళు చాలా మంది వ్యక్తిగతంగా వీళ్ళని దూషించడం, తీసి పారేయడం, పెద్ద నాయకులను కూడా చూడకుండా ఈ టైంలోని మీరు ఆ స్పీచ్ అవ్వడం కొంత తెలుగుదేశం కార్యకర్తలు కూడా జోష్ వచ్చింది. రావాలి కదన్నా. అంటే ఇప్పుడు మీరు తప్పుగా మాట్లాడారు అనుకోలేదు చాలా మంది. అంటే అదే అంటున్నాను, పెద్దవాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి, అంటే పెద్ద ముసలి వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు మా మమ్మీ మా తాతయ్య తరం నుంచి వచ్చిన ముసలి వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నువ్వేం తప్పు మాట్లాడలేదమ్మా అన్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఒక పాయింట్ వరకు మనం సైలెంట్గా ఉంటే చాలా బాగుంటుంది, కొన్ని వాటికి రియాక్ట్ అవ్వకూడదు అని అనుకుంటాం. కానీ మన మౌనం మన చాతకానితనం అవ్వకూడదు. ఎప్పుడైతే వీళ్ళు ఏమన్నా సరే ఊరుకుంటారు, మనం ఏదైనా అనేయచ్చు అన్నట్టు మన మౌనం మనం చాతకానితనంగా వాళ్ళకి అనిపించినప్పుడు అసలు తప్పు మనదవుతుంది. ఒకసారి అందుకే చెప్పాను కదా, గాంధీజీ సిద్ధాంతాలు లేవండి. ఇప్పుడు గాంధీజీ సిద్ధాంతం ఏంటి అని అంటే ఒక చెంప మీద కొట్టే లోపలే, కొట్టడం కూడా కాదు, చెయ్యెత్తే లోపలే 2 చెంపలు వాయించేయాలి. అదే అలాగైతేనే సర్వైవ్ అవుతాం. ఇప్పుడు ఇది ఐఫోన్ యుగం కదన్నా, కొంచెం అంతే ముందు ట్రెండింగ్ లోనే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన మీరు ఒక మహిళగా యువ నాయకులుగా ఎలా విశ్లేషిస్తారు? ఇట్స్ ఎ ఫెయిల్డ్ గవర్నమెంట్. నేను ఎందుకు అంటున్నాను అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి
వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఒక ఇది ఇచ్చారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆయన వెళ్ళారు, వీధి వీధి వెళ్ళారు, ముద్దులు పెట్టారు, హగ్గులు ఇచ్చారు, అన్నీ చేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. అయితే అవకాశం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మీరు ఒక జనాలు మంచి మ్యాండేట్ ఇచ్చారు, సింపుల్ మ్యాండేట్ కాదు కదా, 150 సీట్లు అని అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎప్పుడు ఎవరికి ఇవ్వలేనంత నమ్మకం మీ మీద పెట్టుకొని ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక తండ్రిగా రాష్ట్రంలోని అభివృద్ధి కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు కానివ్వండి, పిల్లలు భవిష్యత్తు కానివ్వండి, ఆడవాళ్ళ రక్షణ కానివ్వండి, అలాంటివి ఎన్నో రకరకాలుగా అసలు సమస్యలు అనేవి లేకుండా చేయొచ్చు. కానీ ఆయన స్వేరిన్ చేసిన దగ్గర నుంచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి, ఆఫీస్ సీట్లో కూర్చున్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎలా హింసించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎలా బాధ పెట్టాలి, లోకేష్ అన్నని ఎలా బాధ పెట్టాలి, వాళ్ళ కుటుంబాల గురించి ఎలా మాట్లాడించాలి, పక్కన ఉన్న ఈ బ్లూ బ్యాచ్ తోటి పొలిటికల్ వెండేట అంటే కక్షపూరితమైన రాజకీయం చెయ్యాలి అన్న ఎజెండాలోనే వెళ్ళారు. ఎవరికైనా సరే గ్రేస్ పీరియడ్ అని అంటూ ఉంటుంది కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీలో నుంచి మాకు కూడా స్ట్రిక్ట్గా చెప్పారు, కొంచెం రోజులు చూద్దాం, తప్పేం లేదండి. నేను పర్సనల్గా కూడా ఒక సంవత్సరంన్నర పాటు ఏమీ ఒక్క మాట కూడా అనలేదు. వింటున్నాం, చూస్తున్నాం, ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందా అని అనుకొని కీన్ యాజ్ ఎ యూత్. ఆయన ఒక యంగ్ చీఫ్ మినిస్టర్, ఆయన ఏం చేస్తారు, అది కూడా ఆంటర్ప్రెనర్ చెప్తారు కదా, చాలా పెద్ద ఆంటర్ప్రెనర్ అంటే అవన్నీ నేను చాలా పెద్ద ఆంటర్ప్రెనర్ అనుకొని చెప్తారు. అవి స్కాములు చేసి సంపాదించుకున్నది ఆయన అనుకుంటారు, కానీ అది బోల్డ్ రాష్ట్రాలు తిరిగారు, బోల్డ్ దేశాలు తిరిగారు కాబట్టి ఆయనకి బిజినెస్ మైండ్ ఉంది. మీకు పొలిటికల్గా ఆయన చేస్తానని అంటున్నారు కాబట్టి ఏం చేస్తారని ఒక్క 1.5 year నేను అసలు ఏమీ మాట్లాడలేదన్న. నెలలు గడుస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద టార్గెటే తప్పితే ఈయనకి వేరే వ్యాపకం లేదు. ఈయన బిజినెస్ చక్కగా వైఫ్ చూసుకుంటుంది, పొలిటికల్గా నలుగురు ఈ జోన్కి పెట్టిన ఒక 4 మూర్ఖపు రాజకీయ నాయకులు, ఇక్కడ ఏదో నాయకులు లేనట్టు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి వేసి ఇక్కడ జోనల్గా వేశారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఈయన ఖాళీగా ఉన్నారు. ఏం చేయాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఆయన ఫ్యామిలీ ఇదే రకంగా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత సరే ఈయన మొత్తం రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఈయన సడన్గా టీవీ ముందు వచ్చేటప్పటికి పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది, డోలో వేసుకుంటే సరిపోతుంది అంటే, ఒక పక్కన ఇటలీలోని లక్షల మంది చచ్చిపోతున్నారు, పక్క రాష్ట్రం కేరళలోని వేల కొద్ది చచ్చిపోతున్నారు, అంటే సంఖ్య లేదు. మీరు కట్టడి చేయాల్సింది పోగా, మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోగా, ఒక వార్ రూమ్ లాగా ఏర్పాటు చేసి వెంటనే అసలు దీని గురించి మనం స్పందించాలి అని అనుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా ఓ డోలో తీసుకుంటే సరిపోతుంది అని అలాంటి ప్రెస్ మీట్ పెట్టగానే నాకు అప్పుడు ఆయన ఇన్కేపబిలిటీస్ నాకు అర్థమయ్యాయి. రాష్ట్రంలోని ఎంతమందో ప్రజలతో పాటు నేను కూడా ఒకదాన్ని అయ్యాను. నేను ఒక్కదాన్నే కాదు, రాష్ట్రంలో చాలామంది ఇదేంటిది ఇది డోలో అంటున్నాడు, మా దగ్గర లేని డోలోనా, మా దగ్గర లేని పారాసెటమాలా, బ్లీచింగ్ పౌడర్ జల్లితే సరిపోతుంది అని అంటే, ఇది ఇన్కేపబిలిటీ ఆఫ్ ఒక సీఎం గురించి అప్పుడు అర్థమైంది. ఆయన ఆ పోస్ట్కి అర్హుడు కాదు, అది పోస్ట్ అనవసరంగా ఈయన చేతిలో పెట్టాము అని అనుకొని చాలామంది బాధపడ్డారు. చాలామంది నేను అప్పుడు గ్రౌండ్ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అయితే అసలు ఎంతమంది పిలిచి అమ్మా మేము చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే నువ్వు చెప్పమ్మా, తప్పు చేశామమ్మా, అనవసరంగా ఒక ఛాన్స్ ఇచ్చేసామమ్మా అని అనుకొని ఎంత బాధపడ్డారో అని అసలు నేను చెప్పలేను. అది ఈజ్ ఎ ఫెయిల్డ్ సీఎం. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఇంత ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ అనేది ఎవరు కనలేదు, చూడలేదు. అసలు మాట్లాడు ఈ చాప్టర్ అయిపోతే, ఎంత తొందరగా చాప్టర్ అయిపోతే ఈ 5 సంవత్సరాలు అంత ఫాస్ట్గా మర్చిపోదామా అన్నట్టున్నారు ప్రజలు కూడా. ఇప్పుడు ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి వివాదాలు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అన్నారు మన భూముల మీద, మన వీటి మీద ఆయన ఫోటో ఏం చేస్తారు, అంతే కదండి. ఇప్పుడు మీ పేరు మీద ఒక భూమి ఉందంటే అది మీ నాన్నో, మీ అమ్మో, మీ తాతో, మీ నాన్నమ్మో, మీ తాతయ్యో మీకు గిఫ్ట్గా ఇస్తారు. మీకు వారసత్వంగా వచ్చిన భూమి, లేకపోతే మీరు కొనుక్కుంటారు.
మీరు కొనుక్కున్న తర్వాత వస్తే మీ తాతయ్య ఫోటో రావాలి, మీ నాన్నగారి ఫోటో రావాలి, లేకపోతే నాకు వచ్చిన భూమికి మా నాన్న ఫోటో రావాలి, మా తాత ఫోటో రావాలి. అంతేగాని ఈయన టేక్ ఓవర్ చేసి ఈయన ఫోటో పెట్టేసి నేనే జగనన్న ఇస్తున్నారు అని అనుకోనంటే ఎలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మనకి ఇంట్లోని మనకి అంటే ఇల్లు కానివ్వండి, స్థలం కానివ్వండి, ఇదే మెయిన్ ప్రతి ఒక్కరికి. ఇల్లు స్థలం అనేది అంత పర్సనల్గా తీసుకుంటామని అంటే, ఎందుకంటే మనకి అది ఇచ్చింది మన పిల్లలకి మనం ఇస్తాం కాబట్టి. ఇప్పుడు మన పిల్లలకి మనం ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు మాకు ఫోటో వద్దు అని అనడం లేదు కదా. షర్మిల గారే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ పులివెందుల్లోనే ఒక ఆయన పట్టుకొని అంతా బాగానే ఉంది, మీ ఆయన ఫోటో దీని మీద ఎందుకు ఉంటున్నాడు అని అంటే అది కరెక్ట్ కాదండి. ఫస్ట్ థింగ్ అది క్యాన్సిల్ ఎందుకు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అని అంటే, టైటిలింగ్ అనేది అది వారసత్వంగా వచ్చింది, అది ఈయన ఫోటో ఎలా వస్తుంది అనేది అది రాంగ్ కాబట్టి ఆ టైటిలింగ్ అనేది క్యాన్సిల్ చేస్తాను, ఫస్ట్ థింగ్ అదే చేస్తాను అనుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రచారంలో ప్రధానంగా ఒక మాట అక్క చెల్లెళ్ళ మొహంలో నవ్వు చూడడం ఇష్టం లేక 10 మంది వచ్చే ప్రచారం అంటారా? అక్క చెల్లెళ్ళు ఆనందపడుతుంటే చూడలేకపోతున్నారు, అవ్వాతాతలు సంతోషపడి చూడలేకపోతున్నారు. ఈ కుట్రలతోటే చంద్రబాబు ఆల్రెడీ బటన్ నొక్కిన పథకాలు కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు డీజీపీని మార్చారు, అధికారులు కూడా మారుస్తున్నారు. మీ జగనన్న ఒంటరి చేసి ఎలాగైనా గెలుద్దామని కుట్రలు పండుతున్నారు కూటమి అని చెప్పి ఆయన డైరెక్ట్ గా ప్రజలకు విజ్ఞప్తి అంటే ఇప్పుడు ఒక అధికారుల్ని మార్చారు అని అంటే దానికి అర్థం ఏంటి అని అంటే, ఆయన చెప్పినట్టు వినని అధికారుల్ని తీసేశారు అని ఆయన బాధలో ఉన్నారా? ఆయన ఎలాగంటే తానా అంటే తందానా అన్న బ్యాచ్ని మార్చారు కాబట్టి బాధపడుతున్నారా? న్యూట్రల్గా వాళ్ళ డ్యూటీస్ ఎవరు చేస్తారో ఆ ఆఫీసర్స్ని మళ్ళీ వేశారు. ఇప్పుడు ఎక్కడైనా సరే కరెక్ట్గా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసే ఆఫీసర్స్ని ఎవరైనా ఈసీ ఎందుకు మారుస్తుంది? ఈసీ హ్యాస్ ఎవ్రీ రైట్. నువ్వు ఒకవేళ ఒక పార్టీకి ఫేవరబుల్గా ఉన్న ఆఫీసర్స్ని మాత్రమే ఈసీ మారుస్తుంది. న్యూట్రల్గా ఉండి అసలు పార్టీస్తో సంబంధం లేదు. న్యూట్రల్ ఏంటి? అసలు పార్టీస్తో సంబంధం లేదు. ఎలక్షన్ ఫెయిర్గా ఈ పార్టీకి ఆ పార్టీకి ఫేవరబుల్గా కాకుండా చేసే ఆఫీసర్స్ని పెడతారు అక్కడ. ఈయన ఫేవరబుల్గా ఉన్న ఆఫీసర్స్ వెళ్ళిపోయారని అనుకొని జగన్ గారు బాధపడుతుండొచ్చు, ఆ ఆఫీసర్స్ ఏవో ప్రామిస్ చేసి ఉంటుండొచ్చు, మీరు ఏం వరి అవ్వకండి సార్, మేము ఇది చూసేసుకుంటాం, మళ్ళీ మిమ్మల్ని తెచ్చి మన నెత్తి మీద పెట్టుకుంటాం అని అనుకొని. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఫస్ట్ అనకూడదు కానీ ఉద్యోగస్తులు ఇప్పుడు నార్మల్గా మన రాష్ట్ర ఉద్యోగస్తులకి వాళ్ళకే కదండి ఫస్ట్ పిడి తగిలింది. జగనన్న దగ్గర నుంచి సిపిఎస్ దగ్గర నుంచి ఫస్ట్ వాళ్ళకే కదా జరిగింది. పోస్టల్ బ్యాలెట్స్ కూడా అవుతున్నాయి. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆల్రెడీ మనం చూసాం. ఆఫీసర్స్ ని మార్చారు, ఇవన్నీ సాకులు. రెడీ అయిపోయారు. అమ్మదాతలు నేర్పిస్తున్నారు, అక్క చెల్లెలు నేర్పిస్తున్నారంట కదా. ఈ అమ్మ, ఈ అక్క, చెల్లి, అవ్వ, తాత, ఈ ముద్దులు మామయ్య, ఈ మాటలన్నీ వినలేమండి. మేము వినలేం. అసలు ప్రజలు అనుకోవడం లేదు, ప్రజలు ఈయన్ని ఫ్యామిలీ మెంబర్గా కూడా అనుకోవటం లేదు, ఈయన్ని పక్కన ఇంటి అదేంటిది పక్కింటి మనిషిగా కూడా చూసుకోవడం లేదు. ఇంట్లోని మనిషి సంగతి దేవుడు ఎరుగు. కానీ ఈయనంతలో ఈయనే అలా ఫీల్ అవుతున్నాడు. కానీ ప్రజలు ఈయన మీద విరక్తి చెందారు. ఫస్ట్ థింగ్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఈయన ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారే కారణం, ప్రతిదానికి తెలుగుదేశం పార్టీయే కారణం అని అంటే సాకు చెప్పేటోళ్ళు ఎన్నైనా సాకులు చెప్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న ఆయన ఈయన ఆపుతున్నారు అని అంటే, చీఫ్ మినిస్టర్ని ఎవరైనా ఆపితే ఆగిపోతారా? మరి నీ సీటుకున్న విలువ ఏంటి? ఎవరు ఆపేస్తారు నిన్ను? ఎందుకు ఆపుతారు? నీ చేతిలో పవర్స్ ఉన్నాయి. చెప్తున్నారు కదా ఆయనకి బోల్డ్, నేను బటన్ నొక్కుతా అని. ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు తనఖా పెట్టి డబ్బులు తేయడం జరుగుతుంది. ఆదాయం లేదు, మీకు ఇండస్ట్రీలు తేలేదు, 5 సంవత్సరాలు ఇండస్ట్రీలు తేలేదు, ఎక్కడి నుంచి పారిశ్రమలు లేవు, ఇండస్ట్రీలు లేవు, ఉద్యోగాలు లేవు, రెవెన్యూ లేదు, జీడిపి లేదు, ఏమీ లేదు. అసలు బటన్ నొక్కడానికి డబ్బులు లేవు. ఈయన చేతకాని తనాన్ని తెలుగుదేశం పార్టీ మీద తొయ్యడం అనేది అదొక జోక్.
ఈయన చేతకాని తనాన్ని వేరే పార్టీ మీద తోయటం 5 సంవత్సరాల నుంచి ఈయన చేస్తూనే వచ్చారు. ఇక్కడ అక్కడ అక్కడ ఈ ఆఫీసులు అమ్మేసి, ఆ కలెక్టర్ బిల్డింగ్లు అమ్మేసి, ఈ గవర్నమెంట్ బిల్డింగ్లు అమ్మేసి, ఇలాంటివన్నీ చేసి మెల్లగా ఏదో ఒక రోజు నెల గడిపారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి చంద్రబాబు చేశాడు, చంద్రబాబు అనుకొని చంద్రబాబు గారి మీద ఏడవడం. ఎందుకండి చేతకంత? ఆ సీట్కి ఆయనకి లేదు పవర్. ఇప్పుడు ఆయనకి ఆ సీటు మీద కమాండ్ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం సీట్లో ఉన్నప్పుడు నాకు అపోజిషన్గా ఉన్న జగన్ వల్ల నేను ఇది చేయలేకపోతున్నానని ఒక్కసారైనా అన్నారా? కమాండ్ ఉండాలి. చీఫ్ మినిస్టర్ అంటే కమాండ్ ఉండాలి, సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి, ఆఫీసర్స్ మీద కమాండ్ ఉండాలి, రాష్ట్రం మీద కమాండ్ ఉండాలి. మీరు ఆ కమాండ్ ఉన్న నాయకుల్ని ఎంచుకుంటే రాష్ట్రం సజావుగా అడ్మినిస్ట్రేషన్ వైపు అలా వెళ్తుంది. లేదు అని అంటే నా చీఫ్ మినిస్టర్ మెయిన్ హెడ్ ఆఫ్ ద స్టేట్ సీట్లో కూర్చొని అపోజిషన్ లీడర్ వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను అని అనడం అనేది జోక్. ప్రధానంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ చేస్తారు కదా, మీరు చూడలేదా? 2019లో వచ్చేసింది మద్యపాన నిషేధం. అసలు ఎక్కడా వైన్ షాపులు లేవు, మందుబాబులు లేరు, లైన్లు కట్టలేదు, అసలు ఎక్కడ లేదు కదండి మన రాష్ట్రంలోని. మీరేంటి అలా అడుగుతున్నారు? దాన్ని ఏ రకంగా మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఎక్కడైనా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ప్రజలే మా దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ఆ మగవాళ్ళని తాగిస్తూ, ఆడవాళ్ళ పుస్తుల్ని తెంపుతూ రాష్ట్రాన్ని నడుపుతున్నాడని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మద్యం లేనిదే ఈ రాష్ట్రం నడవదు. ఇది మద్యపాన నిషేధం తెస్తాడటీన. అసలు ఈ మద్యాన్ని, అది కూడా పోనీ ఇంకేదో కాదు, చీప్ లిక్కర్. మేము ఒక ల్యాబ్ సర్వే అవన్నీ చేయిస్తే దీంట్లో ఉన్న కెమికల్స్ వల్ల లివర్ పాడవుతుంది, కిడ్నీస్ పాడవుతాయి, లోపల మీకు అవయవాలు ఎలా పాడైపోతాయి అని అంటే మళ్ళీ హాస్పిటల్లోని మీరు 2 సంవత్సరాలు ఉన్నా అది రికవర్ కాదు. అలాంటి కెమికల్స్ దాంట్లో ఉన్నాయి. అలాంటి నాసి రకం ఆల్కహాల్ మందు అమ్ముతూ, అది ఆ మగవాళ్ళకి ఇస్తూ, ఆడవాళ్ళ తాలి తెంపుతూ, నేను బటన్ నొక్కుతున్నా రాష్ట్రాన్ని నడుపుతున్నానంటే మేము ఏ ఇంటికి చెప్పాల్సిన అవసరం లేదన్నా, ప్రతి ఇంట్లో తెలుసు ఆ విషయం. అంటే ఇప్పుడు నేను ఒక మహిళని, నా ఇంట్లోనే ఏదైనా పర్లేదు, నాకు ఒక నెలకి 5,000 10,000 వస్తే సరిపోతుంది, మా ఆయన తాగుబోతు అయితే సరిపోద్దని అనుకోని నేను అంటానా? నేను అనుకోగలను అలాగా? ఇప్పుడు జగన్ అన్న నాకు ఇస్తున్నాడు అని అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఒక తల్లి తాలి తాకట్టు పెట్టుకొని నువ్వు చేసే రాజకీయము అది ఎన్ని రోజులని నిలుస్తుంది? అందరికీ కడుపులో మంటుంది, ప్రతి తల్లికి కడుపులో మంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు బాధలో ఉన్నారు, ప్రతి ఒక్కరు కృషించిపోయి ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది బయటపడలేకపోతున్నారు. అంతే. ప్రజలు ఇప్పుడు అంత చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళనే ఇబ్బంది పెట్టారు, అంత జైల్లోని పెట్టించి, అంత బాధ పెట్టించి, అంత వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడి, అంత ట్రోలింగ్ చేసి, ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుల్ని ఏ ఆడ మగ తేడా తెలియకుండా రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారా? అందుకే మేము ఓటు రూపంలోనే చూపిస్తామని ప్రజలు సైలెంట్గా ఉన్నారు తప్పితే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోని జరిగే డిస్కషనే ఇది. మనం ఎలాగ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఇది తెలుగుదేశం పార్టీ కూటమిగా, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిగా వచ్చిన యుద్ధం ఒకవైపు అయితే, ప్రజల నుంచి పీపుల్స్ ఎలక్షన్ ఇది ఎంత ఓన్ చేసుకుంటున్నారనంటే ఇలాంటి ఎలక్షన్ అసలు మన రాష్ట్రం చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత ఒక కసి పెట్టుకొని ప్రజలు వెళ్ళి, అంటే ఈ హైయెస్ట్ మెజారిటీ పర్సంటేజ్ ఏదైనా ఎలక్షన్ ఏదైనా జరుగుతుంది అంటే ఇది మీరు నేను చెప్పేది నోట్ చేసుకొని ఆఫ్టర్ ఎలక్షన్ డే మీరే నాకు ఫోన్ చేసి కరెక్ట్గా చెప్పావమ్మా అంటారు. చూడండి, ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటకు వస్తారు. చదువుకున్న వాళ్ళు రావాలి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు, ప్రతి ఒక్కరు న్యూ ఓటర్స్ అందరూ చాలా వాళ్ళు ఎంత కసి మీద ఉన్నారు అని అంటే, ఏంటి మేము చదువుకోవాలనుకుంటే మాకు చదువు లేదు, మా అన్న అక్క వాళ్ళు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు, మా నాన్న చూస్తే ఇలా తాగేసి వస్తున్నాడు, మా అమ్మ చూస్తే ఇంత సఫర్ అవుతా ఉంది, మా చెల్లి బయటికి వెళ్తుంటే సేఫ్గా ఇంటికి రాలేకపోతా ఉంది, మా అక్క బయటికి వెళ్తా ఉంటే ఎవడో గొంతు కోసేస్తున్నాడు, ఎవడో కత్తితో పొడి చేస్తున్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మీరు టీడీపీ వల్ల లేకపోతే జనసేన వల్ల మీరు బీజేపీ వల్ల అని అడుగుతున్నారు. ఏ వాళ్ళు అయితే మనకేంటి, మనకు సేవ చేసే గవర్నమెంట్ కదా ఉండాలని ప్రతి ఇంట్లో ప్రతి రోజు డిస్కషనే అన్న.
ఈ ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇది అదొక డిబేట్ అనేది మీరు నేను ఈరోజు ఒక ఛానల్లోని డిస్కస్ చేయటం కాదు, ప్రతి ఇంట్లో ఒక డిబేట్ అవుతుంది. ప్రతి ఇంట్లోని ఒక ఫాదర్ ఒక సన్, ఒక మదర్ ఒక సన్, ఒక డాటర్ ఒక ఫాదర్, అందరూ కూర్చొని ప్రతి ఒక్క చిన్న చిన్న పిల్లలతో సహా ఒపీనియేటెడ్గా అయిపోయారు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఏంటి మన రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజధాని లేదు, మనం ఏదైనా చెప్పుకోవాలంటే సిగ్గుచేటు, ఇక్కడో ముక్క అక్కడొక ముక్క ఇక్కడో ముక్క, పోనీ నేనేమైనా చేస్తాడా, పోనీ విశాఖపట్నంకి ఏమైనా వచ్చి నేను చేసేస్తాను అని చెప్పిన ఆయన ఫస్ట్ విశాఖపట్నానికి గుండు కొట్టించేసి అక్కడ ఒక ప్యాలెస్ కట్టాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే దోచుకోవడం గురించే ప్లాన్ చేస్తున్నాడు తప్పితే ప్రజల సంక్షేమం గురించి. ఈ ప్యాలెస్ కట్టిన డబ్బులు ఒక ఇండస్ట్రీ పెడితే 1,00,000 మందికి జీవితాలు బాగుపడినట్టే కదా. ఎవడ కట్టమన్నాడు ఈ ప్యాలెస్? ఈ 500 కోట్లు ఎవడికి కావాలి? మీకు వచ్చే ఇండస్ట్రీలన్నీ పంపించేసి ఎవరు ఇప్పుడు నువ్వు మీ ఆవిడ ఇంతే కదా, యూ అండ్ యువర్ వైఫ్, పిల్లలు కూడా పాపం లండన్లో చదువుకుంటున్నట్టున్నారు చాలా పూర్ కంట్రీలోని. మీరు అక్కడ అలాంటప్పుడు మీరిద్దరే ఉన్నప్పుడు మీకెందుకు అంత ప్యాలెస్? నేను అంత సింపుల్గా నేను 2 చపాతీలు తింటాను, ఇంతే పప్పు తింటాను అని చెప్పిన వాళ్ళకి అంత ప్యాలెస్ ఎందుకు? కొండ మీద అంత హెలిప్యాడ్ సెటప్ ఎందుకు? ఇదంతా ఎందుకు? ఏం చేయటానికి? మీరు ఒక అబద్ధపూరితమైన జీవితం మీరు బ్రతుకుతున్నారు కాబట్టే మీకు ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజలు అగచాట్ల గురించి మీకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది ఒకసారి సీఎం అవుదాం, మా తాతగారి ఆశయం నెరవేరుద్దాం అన్న ఇంట్రెస్ట్ తోటే వెళ్ళారు తప్పితే ప్రజలకు సేవ చేద్దాం, వాళ్ళ జీవితాలు బాగు చేద్దాం అన్న ఇంట్రెస్ట్ తోటి వెళ్ళుంటే అసలు ఈ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో ఇంకా చాలా డిఫరెంట్గా ఉండేది. చెప్పాను కదా, యంగ్ సీఎం ఏదైనా చేయొచ్చు, ఎనీథింగ్ చేయొచ్చు. అనుకుంటాను బాబు సూపర్ 6 ఒకటి, అవునండి, కూటమి మేనిఫెస్టో ప్రజల్లోకి ఎంతవరకు చేరింది అనుకుంటారు? ఎందుకంటే పోలింగ్ 6 రోజులు ఉంది. అవునండి, ఇప్పుడు బాగా అన్నిటి దాని గురించి ఆలోచించిన తర్వాత కూటమి మేనిఫెస్టో కానివ్వండి, బాబు సూపర్ 6 కానివ్వండి, ఈ మహిళల్లోని ఎప్పుడైనా సరే మీరు చూడండి, మహిళల్లోని కానీ ఉద్యోగస్తుల్లో కానీ యూత్లో కానీ మనం వాళ్ళకి కావాల్సినవి ఎప్పుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. తెలుగుదేశం పార్టీగా మా ఎజెండా ఏంటి అని అంటే మా వల్ల అయ్యేవే మేము చెప్తాం. మేమేదో కళ్ళబుల్లి మాటలు చెప్పేసి మద్యపాన నిషేధం లాంటిది చెయ్యలేని వాటి గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు నా వల్ల ఏం జరుగుతుందో నేను అదే చేయగలనని చెప్తాను, నా వల్ల చేయలేనిది నేను చేయలేను అని చెప్తాను. తెలుగుదేశం పార్టీ కూడా అంతే, మా మేనిఫెస్టోలోని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మేము చెయ్యగలం, చేసి చూపిస్తాం. మేము ఫెయిల్ అయ్యాం అన్నట్టు ప్రజలకి అనిపిస్తే నేను ఇప్పుడే చెప్తున్నా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను ఈ చిన్న వయసులోనే తీసుకుంటాను. నేను సార్ తోటి కానీ లోకేష్ అన్న గారితో కానీ ఆ టీంతో మాట్లాడినప్పుడు ఎవ్రీ స్టెప్ సూపర్ 6 కానివ్వండి, ఉమ్మడి మేనిఫెస్టో కానివ్వండి, ప్రతి ఒక్క స్టెప్ అది చెయ్యగలిగిందే పెట్టాము అందులో, అది చెయ్యలేనిది కాదు. ప్రజలకు అవసరం కూడా, మీకు సంవత్సరానికి 3 సిలిండర్లు కానివ్వండి, ప్రతి మహిళకు 1500 కానివ్వండి, లేకపోతే మీకు పెన్షన్ పెంచడం కానివ్వండి, ఏదైనా కూడా ఒక సిద్ధాంతపరంగా వెళ్ళింది. అది వాళ్ళ అవసరానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు పెంచేశాడు కదా, అసలు మామూలుగా పెంచాడా? అసలు 100 రూపాయల ఆదాయం అయితే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కరెంటు బిల్లు చూడండి ఎలా వస్తుందో, అసలుకి ఎవరైనా కట్టగలుగుతున్నారా? ఇంటి పన్ను, ఆ పన్ను, చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం కాదా అన్న? అసలు ప్రజలు ఎంత సఫర్ అయ్యారు అసలుకి. అందుకే మా మేనిఫెస్టో ఇస్ ద బెస్ట్ మేనిఫెస్టో. మా మేనిఫెస్టో వచ్చేసి కళ్ళు బైర్లు గమ్మే ఆయనకి. అందుకే అసలు ఆయనకి సతమతం అయిపోతున్నాడు. ఫస్ట్ మేనిఫెస్టో భయపెట్టింది, తర్వాత ప్రజల నుంచి స్పందన భయపెట్టింది, మహాకూటమి అని అంటే మహాభయం పట్టుకుంది ఆయనకి. చివరిగా మన కూటమి విజయం ఎంతవరకు రావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కూటమి విజయం 140 కన్ఫర్మ్, 140 తర్వాత ఏం జరిగినా సరే సెలబ్రేషన్. 140 అయితే కన్ఫర్మ్, ఇంకా దానికి తిరుగులేదు, నో డౌట్. కూటమి విజయం తథ్యమని, అది మెజారిటీ కూడా 140 దాటే సీట్లు వస్తాయని చెప్పేసి రాష్ట్ర అధికార ప్రతినిధి కావాలి కృష్ణ గారు చెప్తున్నారు. తమ విలువైన సమయాన్ని మన స్టూడియోకి వచ్చి వెచ్చించినందుకు ఆమెకు ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఇది ఈరోజు ఈ ముఖ్య అతిథితో మనం మాట్లాడడం. రేపు మరో అంశంతో మరో ముఖ్య అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.